things to remember while using functions. కరెక్ట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అంటే ఫంక్షన్స్ గురించి మనం చదువుతూ అంటే లైక్ నేర్చుకున్నాం అంటే ఇవి తెలియాలి. ఫంక్షన్ నేమ్ స్టోర్స్ ఫంక్షన్ డెఫినిషన్. అంటే ఫంక్షన్ నేమ్ లో ఏముంటది? ఫంక్షన్ డెఫినేషన్ ఉంటది. ఇప్పుడు మనం దేన్ని కాల్ చేస్తున్నాం? దేన్ని కాల్ చేసాం ఇక్కడ? అది దేన్ని లాక్ చేస్తున్నాం? కన్సోల్ లాక్ హలో. అంటే ఇదేంటి? ఫంక్షన్ నేమే కదా. అంటే ఫంక్షన్ నేమ్ ని లాక్ చేస్తున్నాం. ఫంక్షన్ నేమ్ లోపల ఏముంటది? ఫంక్షన్ డెఫినేషన్ ఉంటది. సో చూడండి. సో ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ నేమ్ స్టోర్స్ ఫంక్షన్ డెఫినేషన్ అనేది గుర్తుండాలి. ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్ నేమ్ ని కాల్ చేస్తున్నాము, అదే లాక్ చేస్తాము అంటే మనకు ఫంక్షన్ డెఫినేషన్ ప్రింట్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ అదే ఉంది చూడండి. ఫంక్షన్ నేమ్ స్టోర్స్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఉంటది ఫంక్షన్ నేమ్ లో. ఇప్పుడు సెకండ్ చూడండి. లాగింగ్ ఆఫ్ ద ఫంక్షన్ కాలింగ్ స్టోర్స్ రిటర్న్ వాల్యూ. అంటే లాగ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుందని. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ ని మాత్రమే చేస్తున్నాం, కానీ లాగ్ ఆఫ్ ఫంక్షన్ ని ఫాలోడ్ బై పారాంథసిస్. దీన్ని రెండింటిని లాగ్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్. ఏమొచ్చింది? హలో వరల్డ్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది? రిటర్న్. కరెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక థింగ్ ఉంటది. ఫంక్షన్ మనం ఎలా రాస్తున్నాం కదా, ఫంక్షన్ లో రిటర్న్ అనే కీవర్డ్ ఉంటది. రిటర్న్. ఓకే, ఈ రిటర్న్ అనే కీవర్డ్ ఏంటంటే ఎప్పుడైతే రిటర్న్ లైన్ దగ్గరికి వస్తుందో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోద్ది. స్టాప్ అయిపోయి అంటే మొత్తం టెర్మినేట్ చేసేస్తుంది అనమాట. ఎగ్జిక్యూషన్ మొత్తాన్ని టెర్మినేట్ చేస్తుంది. అండ్ రిటర్న్ లో మనం ఏదైతే రాస్తామో అది ఇందులో స్టోర్ చేసుకొని ఉంచుకుంటది. సో రిటర్న్ వాల్యూ స్టోర్స్ ఇన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫంక్షన్ కాలింగ్ లో స్టోర్ అవుతుంది. సో 2 రిటర్న్ వాల్యూ స్టోర్స్ ఇన్ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఫంక్షన్ నేమ్ వేరు, ఫంక్షన్ కాలింగ్ వేరు. నేమ్ అంటే జస్ట్ నేమ్, కాలింగ్ అంటే నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్. సో అలా. సో రిటర్న్ వాల్యూ అక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు రిటర్న్ లో మనం ఏదైనా రాసుకోవచ్చు. హాయ్ వరల్డ్ అని ఇద్దాం. ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ఇక్కడ ఇంకా లైక్ ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? హలో వరల్డ్ హాయ్ వరల్డ్ రెండు వచ్చింది కదా. ఇప్పుడు నార్మల్ గా ఓన్లీ కాల్ చేస్తా. ఇప్పుడు ఏమొస్తుంది? ఓన్లీ కాల్ చేసా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్ ఇంకా హాయ్ వరల్డ్ వస్తుందా రాదా? హాయ్ వరల్డ్ రాదు. ఎందుకంటే స్టోర్ అయిందే ఇందులో కదా. దీన్ని లాగ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంటే రిటర్న్ ఈస్ నాట్ మ్యాండిటరీ. రిటర్న్ మ్యాండిటరీ అని కాదు, కానీ కొన్ని ప్రోగ్రామ్స్ లో రిటర్న్ యూస్ చేస్తారు, కొన్ని ప్రోగ్రామ్ లో యూస్ చేయరు. రిటర్న్ మ్యాండిటరీ కాదు, జస్ట్ ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అంతే. అలా క్లియరా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఈ 2 పాయింట్స్. ఫంక్షన్ నేమ్స్ లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంటది. అదే రిటర్న్ వాల్యూ ఎక్కడ ఉంటది? ఫంక్షన్ కాలింగ్ లో ఉంటది. ఆ ఫంక్షన్ కాలింగ్ అంటే లైక్ ఓన్లీ కన్సోల్ లాగ్ హలో ఆఫ్. ఇప్పుడు మాత్రం మనకు ఆ రిటర్న్ వాల్యూ కనిపిస్తుంది. ఒకవేళ ఇలా లేనప్పుడు ఓన్లీ ఇదే ఉన్నప్పుడు కనిపిస్తుందా? కనిపించదు. ఇలా అంటే ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ కదా వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపించదు. ఓన్లీ రిటర్న్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? దీన్ని లాగ్ ఆఫ్ చేసినప్పుడే వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్ అన్డిఫైన్డ్. అందుకే ఇందాక అన్డిఫైన్డ్ వచ్చింది. అంటే ఇందాక అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందంటే రిటర్న్ వాల్యూ ఇవ్వలేదు అని అర్థం. సో రిటర్న్ వాల్యూ ఇవ్వకపోతే అన్డిఫైన్డ్ అన్నది వస్తుంది. అలా
నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్టేట్మెంట్ ఆఫ్టర్ రిటర్న్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ బికాస్ ఇట్ వాజ్ ఇన్ వాయిడ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది అన్కామెంట్ చేద్దాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఏం చెప్పా రిటర్న్ అంటే, ఇక్కడ కొన్ని తర్వాత ఇది ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోద్ది, టర్మినేట్ అయిపోద్ది కదా. సో ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ ఒక ఎగ్జిక్యూషన్ మొత్తం ఎండ్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ లైన్ దగ్గరికి వస్తుందో ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయి ఇక్కడ నెక్స్ట్ ఎన్ని లైన్స్ ఉన్నా దానికి అనవసరం. ఇంకా అక్కడికి వెళ్ళి అసలు ఆ లైన్ దగ్గరికే మూవ్ అవుతుంది, ఎందుకంటే ఈ లైన్ దగ్గర టర్మినేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ లైన్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ కావు. సో అంటే స్టేట్మెంట్స్ ఆఫ్టర్ రిటర్న్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ బికాస్ ఇట్ వాజ్ ఇన్ వాయిడ్. ఇదంతా వాయిడ్ ఎంప్టీలా ఉన్నట్టే. ఓకే, సో ఈ ఫంక్షన్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు, అదే ఆ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు, ఓన్లీ హై వరల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇదే థింగ్ ఈ హై వరల్డ్ ఉంది కదా, తీసుకొచ్చి కింద పెడుతున్నా. ఇప్పుడు హలో వర్డ్స్ అన్నీ వస్తాయి, హై వరల్డ్ లాస్ట్ లో వస్తుంది. అలా అంటే దీని తర్వాత రిటర్న్ తర్వాత ఉన్నది ఏదైతే అది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇవి కూడా. సో ఫంక్షన్ నేమ్ స్టోర్స్ ఫంక్షన్ డెఫినేషన్, లాగింగ్ ఆఫ్ ద ఫంక్షన్ కాలింగ్ స్టోర్స్ రిటర్న్ వాల్యూ, అండ్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ రిటర్న్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ బికాస్ ఇట్ వాజ్ ఇన్ వాయిడ్. తర్వాత ఏంటి, నేమ్డ్ ఫంక్షన్స్ కెన్ ఓన్లీ బి హోస్టెడ్. అంటే నేమ్డ్ ఫంక్షన్స్ మాత్రమే హోస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏదైతే చూసామో అవి నేమ్డ్ ఫంక్షన్స్. ఓకే, ఇంకా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో నేమ్డ్ ఫంక్షన్స్ మాత్రమే హోస్ట్ అవుతాయి, రిమైనింగ్ ఏవి కూడా హోస్ట్ అవ్వవు, అవి గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ ఆఫ్టర్ రిటర్న్ will not execute because it was in void. Functions can only be hosted. నేమ్డ్ ఫంక్షన్స్ మాత్రమే హోస్ట్ అవుతాయి, రిమైనింగ్ ఫంక్షన్స్ ఏవి కూడా హోస్ట్ అవ్వవు. ఓకే, సో ఈ పాయింట్ ఇప్పుడు ఈ ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్త్ పాయింట్ వల్ల మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి వెళ్ళడానికి ఫిఫ్త్ పాయింట్ మెయిన్ అన్నమాట. ఓకే, ఫిఫ్త్ చూడండి. ఇన్ జేఎస్ ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటాం వాటిని జేఎస్ లో. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ ఏంటి అంటే మీన్స్ దట్ దే కెన్ అసైన్ టు అనదర్ వేరియబుల్ యాజ్ ఎ వాల్యూ. ఓకే,